శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో అట్ల తద్ది పండుగ ఎప్పుడు వచ్చింది, అట్ల తద్ది పండుగ యొక్క విశిష్టత, ఈ నోము నోచుకోవడానికి ఆనవాయితీ ఉండాలా, నోములో ఎన్ని అట్లు వాయనంగా ఇవ్వాలి, అసలు వాయనంలో అట్లు ఎందుకు పెట్టి ఇస్తారు, ఇంకా చంద్రోదయ సమయాలు, పూజా సమయాలు అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో అట్ల తద్ది పండుగ కూడా ఒకటి. అట్ల తద్ది పండుగను పెళ్లి కానటువంటి ఆడపిల్లలు, అలాగే పెళ్లి అయినటువంటి సుమంగళి స్త్రీలు, ఇలా ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా ప్రతి సంవత్సరం ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరము కూడా ఆశ్వేజ బహుళ తదియ రోజున జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. 11 సంవత్సరాలు దాటిన ఆడపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ వ్రతం ఆచరిస్తారు. పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఈ వ్రతం మంచి భర్త కోసం ఆచరిస్తే, పెళ్లి అయినటువంటి స్త్రీలు గౌరీదేవి అనుగ్రహం పొంది దీర్ఘ సుమంగళిగా ఉండడం కోసం ఈ వ్రతం చేస్తారు. అట్ల తద్ది రోజు గౌరీదేవికి పూజ చేసి ముత్తైదువులకు తాంబూలంలో అట్లు పెట్టి వాయనంగా ఇస్తారు. పూజ అనంతరం గోపూజ చేసి తర్వాత చెరువుల దగ్గర, బావుల దగ్గర కూడా దీపాలు వెలిగించి ఉయ్యాలలు ఊగి ఈ పండుగనైతే ఆచరించుకుంటారు. అందుకే ఈ అట్ల తద్ది పండుగను గోరింటాకు పండుగ అని, ఉయ్యాల పండుగ అని కూడా అంటూ ఉంటారు. అట్ల తద్ది పూజను ఆచరించేవారు తప్పకుండా చేతులకి గోరింటాకు పెట్టుకుని పూజను ఆచరిస్తూ ఉంటారు. కన్నె పిల్లలు ఎంతో సంతోషంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఈ అట్ల తద్ది పండుగ కూడా ఒకటి. జ్యోతిష శాస్త్ర ప్రకారం జాతకంలో కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం, సంతానం కలుగకపోవడం, గర్భదోషాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. అందుకని అట్ల తద్ది వ్రతం చేయడం వలన కుజదోషం తొలగుతుందని, అలాగే ఈ వ్రతంలో ముఖ్యంగా అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా ఒక అంతరార్థం ఉంది. అదేమిటంటే నవగ్రహాలలో కుజుడికి అట్లంటే చాలా ప్రీతి. అట్లను నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారం అవుతుందని, అలాగే సంసారంలో ఎటువంటి కలహాలు ఉండవని ఒక నమ్మకం. అంతేకాకుండా కుజుడు రజోగుణానికి కారకుడు కాబట్టి ఆడవారిలో ఋతుచక్రం సక్రమంగా ఉంచి ఋతు సమస్యలు రాకుండా కూడా కాపాడుతాడని, దీని వలన గర్భధారణప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవని కూడా శాస్త్రవచనం. అందుకనే అట్ల తద్ది పండుగ రోజున అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకి వాయనంగా ఇస్తూ ఉంటారు. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ అట్ల తద్ది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం బహుళపక్షం తదియ తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 9 గురువారం తెల్లవారుజామున 5:19 ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 9 రాత్రి తెల్లవారుజామున 2:52 వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అట్ల తద్ది పండుగ 2025 అక్టోబర్ 9 గురువారం రోజు అయితే వచ్చింది. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఇంక ఈ అట్ల తద్ది నోము నోచుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అని అంటే, ఈ నోము ఎవరైనా సరే ఆచరించుకోవచ్చు. ఈ నోమును కొద్దిమంది ఉదయం సమయంలో ఆచరించుకుంటూ ఉంటారు, మరి కొంతమంది సాయంత్రం సమయంలో నోము చేస్తూ ఉంటారు. అయితే ఎవరింటి ఆచారం ప్రకారం వారు నోమునైతే నోచుకోవచ్చు. ఉదయం నోము నోచుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి తెల్లవారుజామున 5:19 నుండి 6 గంటల లోపు మీరు నోము నోచుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 7:31 నుండి 9:58 లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఈ సమయం కూడా కుదరకపోతే ఉదయం 10:43 నుండి 11:11 లోపు మీరు నోము నోచుకోవచ్చు. నోము నోచుకోవడం పూర్తయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకోవచ్చండి. తాంబూలం ఉదయం అయినా ఇచ్చుకోవచ్చు, సాయంత్రం సమయంలోనైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా సాయంత్రం నోము నోచుకునేవారు పూజా సమయాలు వచ్చేసి సాయంత్రం 5:42 నుండి 7:18 లోపు మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. పూజ అనంతరం మీరు ముత్తైదువులకి తాంబూలం కూడా ఈ సమయంలో ఇచ్చుకోవచ్చు. ఈ రోజు చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 7:40 అయితే ఉంది. ఈ రోజు అమ్మవారికి 11 అట్లను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనంలో 11 అట్లు పెట్టి వాయనం ఇవ్వాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.